హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను మా పిల్లల్ని పార్కుకి తీసుకెళ్ళాను. కాస్త బయట ఎండ గాలి వాతావరణం తెలుస్తుంది అన్నట్టుగా తీసుకెళ్ళాను అనమాట. సాయంత్రం పూట ఇంకెప్పుడు నాలుగు గోడల మధ్య ఉంటారు కదా, బయట వాతావరణం అనేది ఏం తెలియదు. ఇంకా ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్తేనే తప్ప వాళ్ళకి తెలిసేది. అందుకని వాళ్ళకి కాస్త ఫ్రీగా ఉన్నాననేసి మా ఇంటికి బ్యాక్ సైడ్లో ఉన్న పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట. ఇంకా పార్కుకి తీసుకొని వెళ్తే వీళ్ళు ఆడుకుంటారులే అనేసి నేను అనుకుంటే వీళ్ళు మాత్రం నాతో ఆడుకున్నారు. ఓ రేంజ్లో నాతోటైతే రన్నింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఎలా ప్రాక్టీస్ చేయాలో ఆ రీతిలో చేయించారనమాట. ఇదైతే చిన్న గార్డెనే, పెద్దదైతే ఏం కాదు. చిన్న గార్డెన్లోనే ఇక వాళ్ళకి నచ్చినట్టుగానే ఆడుకున్నారు. ఇంకా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మీరే చూడండి. ఏంది మెల్లిగా నడవాలి, ఉరకొద్దు. మళ్ళీ స్లో మమ్మీ. కూర్చోండి ఇక. కూర్చోరాదరి, ఎంత దూరం అని ఉరుకుతారు అట్లా. కూర్చోండి ఇక. ఏంటిది అది? ఎందుకు చిలే పేపర్, వేస్ట్ పేపర్లు అట్లా ముట్టుకోవద్దు, ఏ పడతాయి. అయ్యో అయ్యో, ఎక్కడికి రా, కింద పడతావు. దా మమ్మీ, వీడు ఉండడంటే ఈడ. దా దా, గీడ కూర్చుందా. ఇంకేడ కూర్చున్నాం దా, ఆ టేబుల్ కాడ. జాయ్ బాయ్. ఇక ఇట్రా, అక్కడ జారుడు బండ కాడొద్దు, ఇట్రా. మా అమ్మ 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 అగ్గో, కట్టలేదు కనుక. గిగో గిడ పూల కడ కూర్చుంది, రండి. నేను మిమ్మల్ని ఇద్దరిని ఫోటో తీస్తారా అండి? పడతారా అమ్మా? థ్యాంక్ యూ మమ్మీ. ఎవరి కోసం ఇది? ఇవ్వను, ఇదా చాలు, పెంచొద్దు అట్లా పువ్వులు. ఇట్రా మమ్మీ. ఏయ్ వద్దు, ఇట్రా. మెల్లిగా. అమ్మా అమ్మయ్యా, పట్టుకుంటావు. చెప్పులు ఇప్పుతాగు, చెప్పులు కింద పెడతావు మెల్లిగా. ఇప్పు.
ఆగు మమ్మీ, అట్లా కాదురా, అట్లా కాదు. పట్టుకో మమ్మీ, నువ్వు తమ్ముని పట్టుకో. నువ్వు కూర్చో మంచిగా. జాయ్, ఏ జాయ్ రాయిగా రారా. ఇప్పుడు నువ్వు కూసో. నువ్వు ఎక్కు ఎక్కు. దా దా జాయ్ దా దా ఇక దా. అక్క అక్క వస్తుంది. వదిలేసే. మా వారు మాతో ఉన్నప్పుడు ఆయనకి వీక్ ఆఫ్ ఉన్నప్పుడల్లా మంచిగా పిల్లల్ని ఇలా పార్కుకైనా లేదంటే అతనికి నచ్చిన ప్లేసెస్కైనా తీసుకెళ్ళేవాడు. వీలైతే నేను కూడా వెళ్ళేదాన్ని అనమాట వాళ్ళతోటి. ఇంకా బట్ ఇప్పుడు ఆయన మాకు దూరంగా ఉన్నాడు కాబట్టి, డ్యూటీ పర్పస్లో వెళ్ళాడు కాబట్టి ఇక నాకు టైం ఉన్నప్పుడల్లా పిల్లల్ని ఇలా పార్కుకు తీసుకొస్తాను. ఇది మాకు వాకబుల్ డిస్టెన్సే అనమాట, అందుకే వస్తుంటానన్నమాట పిల్లల్ని తీసుకొని రెగ్యులర్గా. ఇంక ఇక్కడ కనిపించే చెట్లు అయితే సాఫ్రన్ ఫ్లవర్స్ అనుకుంటా. ఇవైతే చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇంకా మనకి ఇదేమో ఇక్కడ ఎక్కువ ఫొటోస్ దిగుతాను. మా సైడ్ వీటిని కాగితం పూల చెట్లు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ రూపంలో తెలియచేయండి. పిల్లలు అయితే వాకౌట్ చేయడానికి స్టార్ట్ అయ్యారండి. ఇంకా మీరు కూడా చూడండి వాళ్ళ వాకౌట్స్ ఎలా ఉన్నాయో. ఊగండి ఇక. ఇంకా కూర్చో. गोल बैठ के बैठो, अदब से बैठो. हाँ बैठो, ये आ रहा. हाँ गोल फिरो, कटिंग निकाल के गोल फिरो. ఇక వాకౌట్ ప్లేస్లోకి వెళ్ళాక వీళ్ళిద్దరు కూడా ఇలా వాకౌట్ చేశారండి. ఫస్ట్ అయితే పాప ఇక్కడున్న ప్రతి ఒక్క దాన్ని మీద ట్రయల్స్ వేసిందండి. ఇక్కడ ఉన్నది ఏది కూడా అంత ఈజీగా మూవ్ అవ్వదండి, చాలా ఎఫర్ట్ పెట్టాలన్నమాట. చూసారు కదా ఆమె ఎక్స్ప్రెషన్స్, ఎంత ఎఫర్ట్ పెడితే మాత్రం అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదు. పైకి లేపు. चलो किंदा वहाँ जाओ, फिसल बंडे करने. मम्मा जा रहे, मम्मा जा रहे फिसल बंडे करने. तब आओ आओ पैरों साइड. क्या आप कहाँ जा रहे हैं? तक जब तक लेके चलेंगे वो झूले पर. छोड़ के आता खाता छोड़ के ना खाता. रुको
ఏమైంది? మట్టి అంటిందా? అయ్యో, ఏది బాగంటుందేమో మట్టి. దులిపేసుకో. వామిటింగ్స్ అయితే అట్లా తిరగకు. కళ్ళు తిరుగుతాయి మమ్మీ. गोल गोल फिर के थोड़ा आटा बन మళ్ళీ తిరగకి అట్లా. ఉయ్యాలు కూర్చో. నీకులానే తిరిగిండు, భయం వేసిందంట. అయిపోయిందా? వెళ్ళామా? पहली बार आते बच्चों को आने के लिए बच्चों को अरे घूमे तो पढ़ा बहुत देता हूँ घर हम लोग को नहीं आने देते छोटा को आने. కూర్చో మరి, నీ ఇష్టం. పోదాంలే తర్వాత. मेरे इतने बच्चे సాయంత్రం అవుతుంది, ఈవినింగ్. కాట్లే. సాయంత్రం అంటే సాయంత్రమే. అట్లా ఏ వద్దు, పడిపోతాడు మమ్మీ. జాయ్సీ
लड़का मेरा लड़का हाँ గో గో జాయ్సీ పట్టుకో దాన్ని పట్టుకొని ఆఫ్ చేయి స్టాప్ చేయి మమ్మీ ఓకే వ్యూవర్స్, వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను. మీ దగ్గర నుంచి కామెంట్ ఏదో ఒక కామెంట్ వచ్చిందంటే మీరు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు అయి ఉంటారని అర్థం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.